మన వచ్చిన జీవితంలో నుంచి పాట పాడిన తర్వాత ఆరాధన నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు
దేవునికి స్తోత్రం. రెండు చేతుల దగ్గర పైకెత్తుదాం. అందరూ కూడా కన్ను మూసుకుందాం. ప్రతి ఒక్కరు చిన్న ప్రజలందరూ కూడా ఎవరు వైపు కూడా చూడకుండా అందరూ కూడా కన్ను మూసుకుని రెండు చేతులు ఆకాశం పెట్టి స్తోత్రాలు చెప్తాం. అందరూ హల్లెలూయా 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 అందరూ చెప్పే స్వరాలు దేవానికి వందనాలు 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 వందనాలు. ఆయన ఆరాధించడానికి చేసినంత ఆరాధించడానికి మనందరూ కూడా ఏక మనసుతో ఆరాధించారు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యానికి వందనాలు 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 వందనాలు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా
లేను యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఏ విధానాలు లేదు చిన్న భాగ్యం ఇచ్చావు కలిగి పతనాలు లేదు నీ ప్రేమ కృప ఏ విధానాలు లేదు చిన్న భాగ్యం ఇచ్చావు కలిగి పతనాలు లేదు నీ ప్రేమ కృప ఏ విధానాలు లేదు చిన్న భాగ్యం ఇచ్చావు కలిగి పతనాలు నీ ప్రేమ కృప ఏ విధానాలు లేదు చిన్న భాగ్యం ఇచ్చావు కలిగి పతనాలు లేదు నీ ప్రేమ కృప యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా అందరూ నష్టం పైకి ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు స్వరగతి ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు మరొకసారి ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నామంటే నీ కృప బ్రతికి ఉన్నామంటే నీ కృప జీవిస్తున్నామంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు సొలతి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సంఘం దేవుని జనాన్ని మీద బ్రతికున్నామంటే దేవుని కృప ఇలా జీవిస్తున్నామంటే దేవుని కృప ఏ యోగ్యత లేని మనందరం దేవుడు ప్రేమించి ఏ అర్హత లేని దేవుడు మనం ప్రేమించి ఇంట్లో తన సబ్జెక్టుగా మనందరిని పోషిస్తూ సంరక్షిస్తున్న మన దేవుడు మనం ఏమించుకుని తీసుకొని దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన దైవశాఖ ద్వారా మనందరితో స్తుతిగా అత్యధిక మాట్లాడే మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యన మరియమ్మ గారు ప్రార్థన నడిపిస్తుంది. స్తోత్రం స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ఆమె విజయం గారు ప్రార్థన నడిపిస్తుంది. దేవుడి మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాగ్దానం అంతా మన రెండు చేతులు ఆకర్షించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు కూర్చున్నాం దయచేసి, ప్రతి ఒక్కరు దయచేసి ఎదురు జరిగి కూర్చున్నామా? ముగ్గురేసి ఎదురు జరిగి ప్రభు యేసుక్రీస్తునామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. చేతులు ఉన్నవారు మాత్రం పైకి చెప్తారు. దగ్గరగా హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గద్దించిన 21 రోజుల మీటింగ్స్ లేదంటే ఉపవాస కూలికలు మొదలుకొని ఉపవాస ఉద్యోగ కూలికల వరకు ఈ 12 రోజులు దేవుడు గద్దించి కాచి కాపాడి ఈ 13 రోజులు దేవుడు మనందరం ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 13 రోజుల్లో దేవుడు మనతో ధారాళంగా మాట్లాడలాగిన మన మధ్య దేశంలో వచ్చి ఉన్నారు. ఆనంద స్టేజ్ మీదకి వస్తున్నారు. చెప్పలు కొడుతూ ప్రభుత్వం పద్ధతి మనం ఆలస్యం చేయకుండానే త్వరగా మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి అందిస్తున్న మాటలను బట్టి మనం శ్రద్ధగా వినాలని ప్రభు పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుని ఈ సమయానికి ఆనందిస్తున్నాను. చెప్పలు కొడుతూ మరొకసారి ప్రభు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో శ్రేష్టమైన నామంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్న వాళ్ళందరూ ఒకసారి నవ్వండి. అంటే మీరు నవ్వుతే బాగుంటారని నవ్వమన్నాను. నవ్వడం కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఏదేమైనప్పటికీ దేవుడు నన్ను ప్రేమించి నన్ను ఈ విధంగా మీ మధ్యలో వాడుకోవడానికి ఈ దినాన్న 21వ రోజుల ఉపవాస కూడికలలో ఈ 13వ రోజున నా కోసం కేటాయించబడి ఇక రాత్రి కలసంలో మీ అందరితోనూ దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి దేవుడు నన్ను ప్రేమించి అవకాశాన్ని కల్పించిన దేవునికి నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, రెండవదిగా నన్ను ప్రేమించిన ఇక్కడికి ఆహ్వానించిన మా ప్రియులు బావగారైన ప్రవీణ్ గారికి, సతీమణి గారికి, వారికన్నా ముందుగా మా అత్తయ్య గారైన సరోజనం పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసాలకు, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి 12 రోజుల నుండి సుదీర్ఘమైన ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రసంగాల్లో మీ ఆత్మీయ జీవితాలను కూడా మీరు కట్టుకుంటున్నారు, మీరు నిర్మించుకుంటున్నారని కూడా నేను ఉద్దేశిస్తూ ఉన్నాను, అనుకుంటూ ఉన్నాను. మరి ఏదేమైనప్పటికీ అది మీ వరకు నేను వదిలేస్తూ ఉన్నాను. ఎందుకంటే 21 రోజుల ఉపవాస పండుగలు అనేవి ఎక్కడైనా చూస్తే 2-3 దినాలు, 4 దినాలు, మహా అయితే 7 దినాలు పెడుతూ ఉంటారు. కానీ 21 రోజులు ఈ సుదీర్ఘమైన కాలంలో 21 రోజులు ఉపవాస దినాలు కేటాయించడం, దాన్ని నడిపించడం అనేది చాలా కష్టతరమైనది, చాలా భారముతో కూడుకుని ఉన్నది. కానీ అటువంటి ఆలోచనలు మా బావగారికి లేదంటే అత్తయ్య గారికి దేవుడి ప్రేరేపణ బట్టి, దేవుడు వారికి ఇచ్చిన ఆలోచనలు బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఇదేదో సరదాగో లేదంటే పబ్లిసిటీ అవ్వడం కోసమో లేదంటే ఏదో సంథింగ్ చేయడానికి గురించి కాదు. కానీ నేను అనుకుంటూ ఉన్నాను, మన సంఘాన్ని, స్థానిక సంఘ విశ్వాసాలందరినీ కూడా ఈ వాక్యాల చేత, రకరకమైన దేవ సేవకుల అనుభవాలతో,
వారు చెబుతూ ఉన్న దేవుని మాటలతో మీ జీవితాలను కట్టబడడానికే, మన సంఘాన్ని కట్టబడుకోవడానికే ఈ విధంగా ఏర్పాటు చేశారని నేను దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాను. ఏమైనప్పటికీ ఈ రోజు నేను కొన్ని విషయాలకు ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు నాలో ఉంచిన కొన్ని ఆలోచనలను, దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ఆలోచనలను దేవుడికి మాటల రూపంలో మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడికి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక ప్రశ్నతోని ఇక ఈరోజు నేను చెప్పాల్సిన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన దేవుడు అద్వితీయుడైన దేవుడు, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. అవునా? అందరూ దానికి అగ్రీ అవుతారా? చెప్పండి అమ్మా. అటువంటి సర్వశక్తుడైన దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఏదో ఉందంటారా? ఉందంటారా? అసాధ్యమైనది ఉందండి అన్నది ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. ఆయనకి అసాధ్యమైనది ఉందండి, ఆయనకి సాధ్యం లేనిది ఏదీ లేదండి, ఆయనకి అసాధ్యమైన పని ఉందండి అని ఎవరైనా చేతులు పైకెత్తండి. లేదంటే ఆయనకి అసాధ్యమైనది ఏది? చెప్పండి అమ్మ నాతో. మీరు ఎవరు చెప్పకపోతే నేను మధ్యలోకి వస్తాను. చెప్పండి. ఎవరికైనా అసాధ్యమైనది ఏదంటే దేవునికి అసాధ్యమైన పని ఏమైనా ఉందా? లేదా? చెప్పండి అమ్మా. పిల్లల దగ్గర పెట్టి దేవునికి అసాధ్యమైన పని ఏమైనా ఉన్నదా? అది నా ప్రశ్న. ఈ ప్రశ్న క్రైస్తవులు అనబడిన వారికి ఎవరికి వేసిన చిన్నపిల్లలు ఎవరైనా వెంటనే చెప్పగల సమాధానం ఏంటి? దేవునికి అసాధ్యమైనది ఏది? ప్రణాళిక ఉందా? ఏదైనా దేవునికి అసాధ్యమైన పని ఏది లేదు. అదే కదా మీ ఆన్సరు, అదే కదా మీ జవాబు. చెప్పండి అమ్మా. అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి బైబిల్లో ఒక భక్తుడు ఇలా రాశాడు, ఒకసారి చదువున్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. మీరు చెప్పిన సమాధానం మీద మీరందరూ మాటతో నిలబడతారు అనుకుంటున్నాను. మరి ఆ మాట మీద నిలబడే వ్యక్తులు మీరందరూ అని అనుకుంటూ ఉన్నాను. ఒకసారి చదువుదాం అందరూ కలిసి. ఒకసారి బైబిల్ తీయగలిగిన వారందరూ, బైబిల్ చదవగలిగిన వారందరూ కూడా బైబిల్ తీయండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సరిపోతుంది. మరొకసారి అడుగుతున్న ప్రశ్న జాగ్రత్తగా చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పండి అమ్మా. ఉన్నదన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి అసాధ్యమైన పని ఉందండి. దేవుడికి అది సాధ్యం కాదు. ఎవరికైనా సాధ్యం అవుతుందేమో కానీ దేవునికి మాత్రం అది సాధ్యం కాదండి. దేవుడు చేయలేడు, ఆయన వల్ల కాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వాక్యం చదివిన తర్వాత చేతులు పైకెత్తండి. పైకెత్తన్నా మన చేతులు. జ్యోతి ఒక్కడే ఉన్నానంటారా? అంటే నా కూతురు ఎత్తింది కాబట్టి, నా కూతురు కొంచెం జ్ఞానం తెలుసు కాబట్టి నేను కూడా ఎత్తగలనని వారి తల్లి గారు ఎత్తారు. మీ ఇద్దరు ఆన్సర్ దేవుడికి అసాధ్యమైనది ఉందంటారు. అయితే మిగతా వాళ్ళందరూ అసాధ్యమైనది ఏది లేదంటారు. అంతేనా? అంటే మీకు చదవడం రాదని అనుకోవాలా, లేదంటే వాక్యం అర్థం అవ్వలేదు అనుకోవాలా, లేదంటే నేను చెప్పిన ప్రశ్న మీకు అర్థం కాలేదనుకోవాలా? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పి బండ గుర్తు మరి చెప్పిన యేసప్ప గారికి ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మనందరికీ అక్కడ వరకే ఉంది అనుభవం, మనందరికీ అక్కడ వరకే తెలుసు. అయితే దేవుడే స్వయంగా అంటున్నాడు. భక్తుడైన దేవుని అపోస్తలుడైన పౌలుతో రాయించిన మాటలు ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం అన్నాడు. అక్కడ సాధ్యం అని చెప్పలా. దేవునికి ఒక అసాధ్యమైన పని ఉంది. దేవునికి ఏముందమ్మా? నేను చెప్పడం లేదు, అది ఆనంద్ గారు చెప్తున్నారు అన్నమాట. అమ్మ నేను చెప్తున్నా మాట. ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి వాక్యాన్ని ఒకసారి చదవండి అందరూ కలిసి. అమ్మ చదువు జాబ్ చెప్పండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఏంటి? అసాధ్యమా సుసాధ్యమా? అంటే దేవునికి ఒక అసాధ్యమైన పని ఉంది, దేవుడికి కూడా ఒక అసాధ్యమైన పని ఉందంట. మన దేవుడు సాధ్యవంతుడు కదా, ఏదైనా చేయగలడు కదా, ఆయనకి అసాధ్యమైన ఏది లేదని చెప్పుకుంటూ ఉన్నాం కదా క్రైస్తవ్యం అనేది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మన ముందు ఉంది. దేవునికి కూడా అసాధ్యమైన పని ఒకటి ఉందంట. ఏమిటి ఆ అసాధ్యమైన పని అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట. అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? చెప్పండి ఒకసారి, నాతో చెప్పాలి అందరూ కలిసి. విశ్వాసులనే ఇష్టపడతాడు. అంటే దానికి వ్యతిరేకంగా ఏంటి? అవిశ్వాసాన్ని ఇష్టపడడు. అవిశ్వాసాన్ని ఇష్టపడడు అన్నదే దేవునికి అసాధ్యమైన పని. ఆయన ఎవరిని ఇష్టపడతాడండి అని అడిగితే విశ్వాసాన్ని ఇష్టపడతాడు. అవిశ్వాసాన్ని ఇష్టపడడం అనేది ఆయనకి అసాధ్యం. ఇష్టపడాయన అవిశ్వాసాన్ని ఇష్టపడాయన. అవిశ్వాసంతో ఎవరిని ఇష్టపడాయన? ఆయన ఎవరిని ఇష్టపడతాడు?
విశ్వాసనే ఇష్టపడతాడు. విశ్వాసము లేకుండా అంటే విశ్వాసగా నువ్వు లేకుండా దేవునికి ఇష్టమేమిట అసాధ్యమైన పని. అంటే ఇప్పుడు మనకు దేవునికి ఇష్టముగా ఉండాలి అంటే ఏమవ్వాలి చెప్పడమ్మా? ఎవరైతే పిల్లలు ఉన్నారో మీరు చదవండి. మీరు ఎవరైనా వెనక తిరిగి మాట్లాడి లేచి వెళ్ళినా మాత్రం చెప్తున్నానండి, ఒకటి జాగ్రత్త వినండి. ఎందుకంటే నేను చెప్పే మాటలు కొంతమంది ఇలా లేవడం వలన తిరగడం వలన మీకు ఆలోచించి దాన్ని మీరు గ్రహించగలిగి వచ్చే స్థాయికి మీరు ఎవరైనా కలిస్తే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. దయచేసి పిల్లలు మీ చేతిలో పెట్టుకోండి. ఇప్పుడు దేవునికి అసాధ్యమైన పని ఉన్నదని చెప్పాను. ఆ అసాధ్యమైన పని ఏమిటి అని అంటే దేవునికి ఇష్టడై ఉండటం. అంటే విశ్వాసము లేకుండా ఒక విశ్వాసిగా మారినప్పుడు దేవునికి ఇష్టం అసాధ్యమైన పని. అంటే ఇప్పుడు దేవుడికి అసాధ్యమైన పని సుసాధ్యమైన పని ఏంటి? విశ్వాసిగా ఉండడం. ఆ విశ్వాసిగా ఉన్నవాడిని ఇష్టపడడం దేవునికి సుసాధ్యం, దేవునికి ఇష్టం, దేవునికి సుసాధ్యం. కానీ అవిశ్వాసిగా ఇష్టపడడం అనేది ఆయనకి సాధ్యం కాదు. అవిశ్వాసం ఇష్టపడైనా అదే ఆయనకి అసాధ్యమైన పని. అయితే మరి అవిశ్వాసిగా ఉండడం వలన కలిగే ప్రయోజనాలు అప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ విశ్వాసిగా ఉండడం వలన, విశ్వాసిగా దేవునికి ఇష్టురాలిగా నువ్వు నేను తీర్చబడడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? దేవునికి నేను చాలా ఇష్టడునండి, నేను విశ్వాసనండి, నేను దేవుని నమ్ముకున్నాను, నేను విశ్వాసిగా మారానండి. ఇలా మారడం వలన నా జీవితంలో కలిగే ప్రయోజనాలు ఏంటి? దేవునికి నేను ఇష్టడుగా మారడం వలన, దేవునికి ఇష్టపూర్వకంగా నేను జీవించడం వలన, దేవుడు కోరుకున్నట్టుగా నేను బ్రతకడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అమ్మ జాగ్రత్తగా వినండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు, ఎవరికి? దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వారిలో, ఇక్కడ కూర్చున్న నాలో కానీ కూర్చున్న మీలో కానీ ఎంతమంది ఏ ఇబ్బంది లేవండి సమాధానంగా ఉన్నారని అన్న వాళ్ళ చేతి పెగెత్తండి. నేను సమాధానంగా ఉన్నాను. వెనక తిరిగి చూస్తే నేను పరలోకమే తప్ప లేదా నరకమే తప్ప రెండింటిలో వీటి గురించి ఆలోచిస్తున్నాను తప్ప ఇంకే విధమైన ఆలోచన నాలో లేదండి. నా కుటుంబం గురించి కానీ, పిల్లల గురించి కానీ, కుటుంబ వ్యవస్థ గురించి కానీ, దేని గురించి వేరే ఆలోచన నాలో లేదండి. నేను సమాధానంగా ఉన్నాను. చేతి పెగెత్తండి. నాకైతే సమాధానం లేదు. నేను చెప్పగలను, బలిపెట్టిన దగ్గర చెప్పగలను. ఒక మానవ స్వభావం కలిగిన నాలో కొన్ని విషయాలను బట్టి సమాధానంగా లేను. మీరు ఎంతమంది సమాధానంగా లేరు? చేతి పెగెత్తండి. అంటే ఎవరిలో సమాధానం లేదంటారా? అప్పులు బాధో, ఇబ్బందులో, కుటుంబ భార్య భర్తల బంధంలోనో, ఇటో కుటుంబ పిల్లల విషయంలోనో, ఏదో విషయంలోనో సంథింగ్ ఏదో ఇబ్బంది కలిగి అసమాధానంతో జీవిస్తున్న కుటుంబాలే కదా మనందరివి. అయితే సమాధానం ఎవరు లేరు కదా. మరి సమాధానంగా లేనప్పుడు మన విశ్వాసి అని చెప్పుకోవడం వలన ప్రయోజనం ఏంటి? దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పండి అమ్మా? విశ్వాసం ఇష్టపడతాడు. విశ్వాసాన్ని ఇష్టపడడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? సమాధానం కలుగుతుంది. ఇప్పుడు మనం దేవునికి విశ్వాసులుగానే చెప్పుకుంటున్నాం, మన విశ్వాసం అని చెప్పుకుంటున్నాం. మరి మనలో సమాధానం లేదనంటే మన విశ్వాసం కాదంటారా? వాక్యాన్ని బట్టి కాదు, లేదా తప్పు అవుతుంది. వాక్యాన్ని బట్టి కాదు, మన విశ్వాసం కాదైతే. విశ్వాస యొక్క జీవితంలో శాంతి సమాధానంతో ఉంటాయి కుటుంబాలు. శాంతి సమాధానంతో ఉంటాయి విశ్వాస యొక్క కుటుంబాలు. ఇప్పుడు ఆ సమాధానం మన కుటుంబంలో లేదు అని అంటే ఎక్కడో ఆ విశ్వాసంలోనే ఎక్కడో బలహీనపడి ఉన్నామైతే, మన విశ్వాస జీవితం నిలకడగా లేదేమైతే, మన విశ్వాసం ఎక్కడో గుట్టుబడి ఉందైతే, అందుకని నీ కుటుంబంలో సమాధానం లేదు. కానీ దేవుడు చెప్పినట్టుగా తన ఎవరైతే ఇష్టపడతాడో తండ్రి అయిన దేవుడు వారి కుటుంబంలో సమాధానం ఉంటుందన్నాడు. ఇప్పుడు మన సమాధానంగా ఉండాలి మన కుటుంబాలు, కానీ లేవు. దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన విశ్వాసం కాదైతే, మన విశ్వాసం ఏదో పాల్గొ ఉంది. అసలు విశ్వాసం ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి అని మనం ఆలోచిద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటంటే పాస్టర్ గారు ముందు చెప్పండి అని ఆలోచిస్తే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం ఒకసారి. మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుదాం. అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. నేను చాలా త్వరగానే ముగిస్తాను. నాకు ఇచ్చిన సమయం గంట, కానీ గంట నాకు అవసరం లేదు. నేను త్వరగానే ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. విశ్వాసం అన్న దానికి డెఫినేషన్ లేదా నిర్వచనం దేవుడు ఏమని ఇచ్చాడనంటే, విశ్వాసం అన్నది చాలా జాగ్రత్తగా వినండి. విశ్వాసం అన్నది ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అని అనుటకు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అంటే ఏమని అంటున్నాడు బైబిల్?
అమ్మ చెప్పండి రా. విశ్వాసం అన్నదానికి ఏమనంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క, ఇప్పుడు మీకు అర్థమైన ఉదాహరణ చెప్తాను. ఈరోజు మీకు సువార్త లేదంటే వాక్యం చెప్పడానికి స్పీకర్ దాన్ని పెట్టారు. మీ విశ్వాసం ఏంటనంటే ఈరోజు ఆనంద్ గారు వస్తారు, వాక్యం చెప్తారు, ఈరోజు ఆయనదే కాబట్టి ఈరోజు ఆయనే రావాలి. మీకు తెలుసా నేను వస్తానో రాను? చెప్పండి అమ్మా. పాస్టర్ గారు వేసిన పాంప్లెట్ని బట్టి, నన్ను ప్రకటించిన విధానాన్ని బట్టి ఈరోజు స్పీకర్ గారు ఆయన వస్తారని ఉన్నారు. మీరు చాలా మంది తప్పకుండా వస్తాడు, ఎందుకంటే పాంప్లెట్లు వేశారు కదా, చెప్పారు కదా ఆయనకి, లేకపోతే బాగోదు తప్పకుండా వస్తారని గుడ్డి, అది నిజమైన విశ్వాసం కాదు. ఆ విశ్వాసాలు కూడా కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మీకు నిజంగా నేను వస్తానని ఎంతమంది తెలుసు? నిజంగా వస్తాడు కొంతమంది అనుకున్నారు, కానీ మీకు తెలియదు నేను వచ్చే వంద వరకు. ఇప్పుడు నేను వస్తానని ఎదురు చూస్తున్నారు. అవునా? మీ విశ్వాసం ఏంటంటే నేను వస్తాను, ఆనంద్ గారు వస్తారు, వాక్యం చెప్తారనే విశ్వాసం. అది నిరీక్షిస్తున్నారు, నా కోసం వస్తాడు, ఎప్పుడు వస్తారు, 8:30కు వస్తారేమో అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. అమ్మ మీకు అర్థమవుతుంది? మీకు అర్థమవడానికి ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇప్పుడు వరకు ఆనంద్ గారు వస్తారు, ఈరోజు సాయంత్రం 8:30 తర్వాత పాటలు పాడే ఆరాధన అయ్యే లోపు పాస్టర్ గారు వస్తారు, ఈరోజు స్పీకర్ గారు అనే విశ్వాసం కలిగి ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చేసాను. ఇప్పుడు విశ్వాసంతో పని ఉందా? మీ నమ్మకంతో పని ఉందా? అమ్మ అర్థమవుతుందా మీకు? అమ్మ అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీ విశ్వాసం నేను రానంతసేపు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. మీ నిరీక్షణ ఏంటి? నేను వస్తాను, ఇప్పుడు నేను వచ్చాను, అదే నిజ స్వరూపం. మీ నిరీక్షణకి నిజ స్వరూపం నేనే. మీరు నా కోసమే కదా నిరీక్షించారు, నా కోసమే కదా ఎదురు చూస్తారు వాక్యం చెప్పడానికి వస్తారని. ఇప్పుడు ఆ నిరీక్షణ నిజ స్వరూపంలో నేను కనబడ్డానప్పుడు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను. ఇంకా మీరు ఆనంద్ గారు వస్తారు నేను చూసినప్పుడు అనుకుంటారా? చెప్పండి అమ్మా. అనుకోరు. అయితే ఇప్పుడు నేను కనబడిపోయాను, ఆ నిజ స్వరూపం మీకు అనిపించింది, ఇదే విశ్వాసం. అంటే నేను రానంతసేపు వస్తాను అనే విశ్వాసం కలిగి ఆ నిజ స్వరూపమైన విశ్వాసాన్ని కలిగి ఉండడమే విశ్వాసం అని బైబిల్ చెప్తుంది. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను, మరోసారి చదవండి. అదే 11వ అధ్యాయంలో వచ్చిన విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. అదృశ్యం అంటే ఇప్పుడు ఏమిటి అదృశ్యం? విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసం అన్న దాని గురించి మాట్లాడుతూ అదృశ్యమే అన్నదాన్ని కోడించాడు. ఇప్పుడు అదృశ్యమైనవి ఏంటి? అదృశ్యమైనవి ఒక 5 విషయాలు చెప్పి నేను ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ అదృశ్యమైనవి 5 ఉన్నాయి, 5 ముద్దులు పెడతాను. ఈ 5 విషయాలు అదృశ్యం, కనబడవు, మనకి కనబడవు, కానీ నమ్ముతున్నాం, అదే విశ్వాసం, అదే బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆ అదృశ్యమైన 5 మొదటి విషయాన్ని ఆలోచిద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. మన విశ్వాసం ఏ విధంగా ఉన్నదనేది ఈరోజు నువ్వు అర్థం కావాలి. ఇప్పుడు నేను చెప్పి 5 విషయాలు కలిగిన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే, నిజముగా అటువంటి విశ్వాసాన్ని నువ్వు వెంబడిస్తే, నిజముగా ఆ విశ్వాసాన్ని నువ్వు కేటాయించి ఆ విశ్వాసం స్థిరముగా నిలబడి ఆ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబ వ్యవస్థను, నీ జీవితాన్ని కట్టుకొని జీవించగలిగితే నీ కుటుంబంలో అసమాధానం ఉండదు, నీ కుటుంబంలో బాధలు ఉండవు, నీ కుటుంబంలో శ్రమలు ఉండవు, నీ కుటుంబంలో ఇబ్బందులు ఉండవు. ఒకవేళ శ్రమలున్నా, ఇబ్బందులున్నా, అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగకరంగా దేవుడు మార్చగలిగే సమర్థుడైన విశ్వాసి గల జీవితంలో, విశ్వాస జీవితంలో ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో లేదో నేను చూపించి 5 విషయాలను బట్టి ఒకసారి నీకు నువ్వుగా పరిశీలన చేసుకో. మొదటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొదటి విషయం ఆలోచించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి సరిపోతుంది. మరొకసారి చదువుదాం, అదే 15వ అధ్యాయం చదువుదాం. ఆయన అదృశ్య దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? అమ్మ చెప్పండి నాతో కలిసి, మన దేవుడు ఎవరు? అదృశ్యమైనవి 5 ఉన్నాయని చెప్పాను. ఆ 5లో మొదటి దాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అదృశ్యమైనది మొదటి దాంట్లో ఏంటి? అదృశ్యమైన దేవుడు. మన దేవుడు కనిపించే దేవుడా? చెప్పండి అమ్మా. ఎవరైనా చూసారా? ఇక్కడ చూసిన మహానుభావులు ఎవరు ఉన్నారు? ఎవరు చూడాల, బైబిల్ ఎవరు చూడాల, నేను చూడలేదు. మన దేవుడు అదృశ్యమైన దేవుడు. ఎవరమ్మా? నేను చెప్పట్లా, వాక్యం చెబుతుంది. కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. మన దేవుడు ఎవరంట? చెప్పండమ్మా. మన దేవుడు అదృశ్యుడు. యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, తండ్రి ఉన్నాడు అని నమ్మం. అది మన విశ్వాసం. అదృశ్యాన్ని కనిపించడు. కనిపిస్తే నువ్వు నేను బతకం, కనిపించే నువ్వు నేను బతకం. చాలా మంది అంటూ ఉంటారు వాక్యం తెలియకుండా,
నాకు దేవుడు కనపడ్డాడండి, నేను దేవుడిని చూశానండి, దేవుడు నీతో మాట్లాడి ఉండొచ్చు, కానీ దేవుడిని స్వయంగా చూసిన భక్తులు ఎవరు లేరు బైబిల్లో. అదృశ్య దేవుడైనా, కనిపించిన దేవుడైనా, ఆ కనిపించిన దేవుడిని దేవుడు అని నమ్మి విశ్వాసం కలిగి జీవిస్తున్న క్రైస్తవ్యం మనది. మన దేవుడిని ఎప్పుడూ చూడలేదు, కానీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు గొప్ప దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వసృష్టికర్తి, ఆయనే సార్వభౌముడు అని నమ్ముతూ ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని ఒక ఖండితమైన నిర్ణయానికి వచ్చి స్థిరమైన పునాది కలిగి జీవిస్తున్న క్రైస్తవులు మనం. దేవుని చూడలేదు మనం ఎప్పుడు, కానీ నా దేవుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడని విశ్వాసంతో మనం బతుకుతూ ఉన్నాం. మొదటి అదృశ్యమైన లక్షణాలు, అదృశ్యమైన వాటిలో మొదటి విషయాన్ని ఏం ఆలోచించాం చెప్పండి అమ్మా? మన దేవుడు అదృశ్యుడు, కనిపించడు. ఈ అదృశ్యమైన దేవుడు మొదటి విషయాన్ని ఆలోచించాం. రెండో విషయాన్ని ఆలోచిద్దాం. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను రాసిన సువార్త, పత్రిక అన్నాను, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము చెప్పండి ఒకసారి జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. నా చూడండి అందరూ. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఈ కనిపించే శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరం ఇలా నిలబడి, ఆనంద్ అనే వ్యక్తి ఇలా నిలబడి మాట్లాడుతున్నాడంటే, చేతులు కదిలిస్తున్నాడంటే ఈ శరీరం గొప్పతనం కాదది, ఈ శరీరంలో ఉన్న ఆత్మ గొప్పతనం అది. ఈ శరీరాన్ని ఇలా నిలబెట్టింది ఏమిటో తెలుసా? ఆత్మ. ఆ ఆత్మ ఏ జీవింపజేయించున్నది. ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నిన్ను పాట పాడించినదైనా, ఆరాధన చేయించినదైనా, వాక్యాలు ప్రకటింపజేయించినదైనా ఏంటో తెలుసా? లోన ఉన్న ఆత్మయే జీవింపజేస్తూ ఉంది. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం, దీనివల్ల పనేమి లేదంట, ఇది నిష్ప్రయోజనమైనదండి. దీని గురించే భక్తుడు చాలా గొప్పగా మాట్లాడాడు. అదే పేతురు రాసిన పత్రిక, 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా ఉంది. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగాడు. ఎవరు? పేతురు గారు. ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారము. ఇప్పుడు గుడారం అంటే దేనికి చెప్తున్నాడు? నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగాడంటే పేతురు గారు. ఇప్పుడు గుడారం అంటే దేని సంబోధిస్తున్నాడు? కనిపించే దేవుని గురించి. మనం చాలా సందర్భాల్లో, నాకు కూడా వాక్యం తెలియనంతసేపు, వాక్యం తెలుసుకోలేనంతసేపు 127వ కీర్తన మొదటి 28వ కీర్తన మొదటి 2 వచనాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. గృహప్రవేశాలు జరుగుతున్నప్పుడు ఏమని? యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసము. యెహోవా ఇల్లు కట్టించినలా, అక్కడ ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి అమ్మా? కనిపించే ఇల్లు గురించి కాదు, కనిపించే ఇల్లు గురించి కాదు మాట్లాడేది. ఆయన అక్కడ ఆయన చేత నిర్మించబడిన ఈ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఇల్లునే పేతురు గారు అన్నాడు, నా గుడారమును విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైంది. దీన్ని 2వ కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో కూడా గుడారాన్ని దేహం కింద కూడా మాట్లాడాడు పౌలు గారు. ఇప్పుడు అక్కడ యెహోవా ఇల్లు కట్టించడం అంటే అది భౌతికమైన కనిపించే గృహం కాదు ప్రియమైన. ఈ దేహం, ఈ గుడారం, ఈ ఇల్లు గురించి మాట్లాడాడు. ఈ దేహం అన్నాడు, గుడారం అన్నాడు, ఇల్లు అన్నాడు. దీన్ని మూడింటితో చెప్తూ ఉన్నాడు బైబిల్లో. ఇల్లు అన్నాడు, గృహం అన్నాడు, గుడారం అన్నాడు. ఆలోచించు. ఇప్పుడు ఆ గుడారాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఆసనమైన పేతురు గారికి. అయితే అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము. ఇప్పుడు ఈ శరీరము కేవలం ఏమని చెబుతున్నాడు? ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఆత్మ కనిపిస్తుందా మీకు? చెప్పండి అమ్మా. మొదటిగా అదృశ్యమైనవి 5 గురించి మనం ఆలోచిద్దామని చెప్పాను. మొదటి విషయం ఏం మాట్లాడుకున్నాం? అదృశ్యమైన దేవుడు. మన దేవుడు లేడు, చూడలేదు, కనిపించలేదు మనకైనా, కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మడం విశ్వాసం మొదటిది. రెండవ అదృశ్యమైన లక్షణం ఏంటంటే ఆత్మ. ఏంటమ్మా? ఆత్మ జీవింపజేస్తుంది మనల్ని. మనకు బాగా అర్థం కావడానికి చాలా సందర్భాలు మీరు ఉండొచ్చు. మా మావయ్య గారు చనిపోయారు 2 సంవత్సరాల క్రితం. ఆయన చనిపోయినప్పుడు చాలా మంది దైవ సేవకులు, చాలా మంది బంధుమిత్రులు, అందరూ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన చేసిన పుణ్య కార్యక్రమాల గురించి కానీ, ఆయన చూపించిన ప్రేమల గురించి కానీ, ఆయన చేత అనేక మంది ఎన్ని విధాలుగా ఆయన ద్వారా చాలా కుటుంబాలు
కట్టబడిన కుటుంబాలు కానీ చాలా మంది చెప్పిన విషయం తెలిసి ఆయనకు వచ్చి ఆయన దగ్గర ఏడుస్తూ ఆయన స్థానిక ఆ పార్థివ దేహం దగ్గరకు వచ్చిన తర్వాత ఇస్సాక్ గారు ఇంకా చెప్పండమ్మా, మీకు అర్థం కాదని చెప్తే ఇస్సాక్ గారు ఇంకా పాస్టర్ గారు ఇస్సాక్ గారు మన అయ్య గారు ఇంకా చెప్పండమ్మా, ఇస్సాక్ గారు ఇంకా లేరు. మరి అక్కడ కనిపించే పార్థివ దేహం ఎవరు? మరి ఇస్సాక్ గారు లేరు అంటున్నారు కదా, ఇప్పుడు కనబడుతుంది కదా దేహం మనకి, ఆ పార్థివ దేహం. ఆ దేహం ఎవరు? మరి ఆ దేహం ఎవరమ్మా? ఇస్సాక్ గారు లేరు అని అంటున్నారు. మరి మన ఎదురుగా ఉన్న ఇస్సాక్ గారు ఎవరు? అమ్మ మీకు తెలియ అర్థం అవ్వట్లేదా? అదే మీకు చెప్పు. మళ్ళీ ఎందుకు? ఇస్సాక్ గారు బాడీ దగ్గరికి వచ్చి ఆయన చూస్తూ, అయ్యగారండి ప్రవీణ్ గారు ఇంకా నాన్నగారు ఇంక లేరండి, అష్టమ్ గారు అయ్యగారు ఇంక లేరండి, లేదా నేను మా మామయ్య గారు ఇంక లేరండి అని అంటున్నాను. అంటే మనకు కనిపించే దేహం ఎవరు? శరీరం, గుడారం. దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఆ పేరు అంటూ నీకేం అర్థం కావాలంటే, కనిపించి ఈ దేహం నిష్ప్రయోజనం, కనిపించని ఈ దేహం నేను కాదు, ఈ దేహంలో నివసిస్తున్న ఆత్మే నేను అని నమ్మడం విశ్వాసం. మీకు అర్థమవుతుందా? కనిపించే ఈ దేహం నేను కాదు, ఈ దేహం నిష్ప్రయోజనం, ఈ కనిపించే శరీరం నాది కాదు, దీనిలో ఉన్న ఆ ఆత్మ నేను అని నమ్మడం విశ్వాసం. మరి నమ్ముతున్నావు ఈరోజు? నమ్మడం లేదు. ఎక్కడ నమ్ముతున్నావు? ఈ దేహానికి ఏదైనా వస్తే అయ్యో బాబు నా దేహానికి ఏదో అయిపోయింది, నా శరీరానికి ఏదో అయిపోయింది, నాకేదో అయిపోయింది, బతకాలి బతకాలి. దేనికోసం? వీళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఉదాహరణ చెప్తాను. ఈ మందిరం ఉంది, ఈ మందిరాన్ని ఇల్లుగా అనుకున్నాను. ఈ పెయింటింగ్లు అన్నీ పాడైపోయినాయి, చదపట్టేసి ఏదో ఏదో పాడైపోయింది. ఇదే సందర్భంలో ఈ ఇంట్లో నివసిస్తున్న నాకు లేదా నా కుటుంబం భార్యకు నా శరీరానికి కూడా ఏదో ఇబ్బంది కలిగింది, ఏదో వ్యాధి కలిగింది. నేను మొట్టమొదటిగా ఈ ఇల్లును శుభ్రం చేసుకుంటానా, నాకు కలిగిన వ్యాధి నుంచి బయటపడడానికి శుభ్రం చేసుకుంటానా? చెప్పండి అమ్మా మీరందరూ. ఇప్పుడు ఈ ఇల్లు నేను ఉంటున్నాను, నేను నా భార్య ఈ ఇంట్లో నివసిస్తున్న ఇల్లు పాడైపోయింది, పాడైపోయిన ఇల్లు చూస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో నా శరీరం కూడా చిన్న వ్యాధి చేత బాధపడుతున్నాను. ఇప్పుడు నా శరీరం గురించి నేను ఆలోచిస్తూ ఉంటానా, లేదంటే నా ఇల్లు ఏమైపోద్ది, ఇప్పుడు కడతాను, దీన్ని ఎప్పుడు శుభ్రం చేస్తాను, ఎప్పుడు దీన్ని మళ్ళీ ఒక సుందరంగా భవనంగా మార్చుకుంటాను ఆలోచిస్తూ ఉంటానా? చెప్పండి అమ్మా కదా. మరి ఇప్పుడు ఆత్మ ఏ జీవింప చేయించున్నదని చెప్పిన దేవుడు, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పిన దేవుడు, ఇప్పుడు ఆ శరీరం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఆ దేహం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఆ దేహం గురించి నువ్వెందుకు కలత చెందుతున్నావు? ఈ శరీరం నిష్ప్రయోజనం కదా, మట్టి నుంచి మట్టికి పోతుంది కదా, ఈ దేహం దేనికి పనికిరాదు కదా, దానిలో ఉన్న ఆత్మే కదా నేను జీవింపజేస్తున్నది. ఆ ఆత్మ గురించి ఆలోచించవా? ఆ ఆత్మ నుండి బయటపడడానికి, దానికి ఉన్న రోగం నుండి బయటపడడానికి ఆలోచించవా? ఈ భౌతికమైన గృహంలో ఉండే మనకు వచ్చే ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు శరీరం అంటే ఎందుకు పనికిరానిది నిష్ప్రయోజనం అని చెప్పిన దేవుడు, దానిలో ఉన్న ఆత్మీయ జీవింపజేసుకుని చెప్పిన దేవుడు, ఇప్పుడు నీ శరీరం ఏదైనా వస్తే ఆలోచిస్తావు తప్ప ఆత్మకి ఏమైందో ఆలోచన ఎందుకు లేదు నీకు? నా ఆత్మ జీవితం ఎలా ఉందని ఆలోచన ఎందుకు లేదు నీకు? నా శరీరంలో ఏదో ఉంది, నా శరీరానికి ఏదో అయిపోయింది, నా దేహానికి ఏదో అయిపోయింది, నా దేహానికి ఏదో జరిగిపోయింది, అయిపోయింది నా జీవితం అని ఎందుకు కాదు ఎదుగుతున్నావు? శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు కదా. ఈ శరీరానికి రోగాలు వస్తాయి పోతాయి, దానివల్ల పరలోక రాజ్యం చేరవు కదా. ఈ శరీరం బాగుపడిపోతే దానితో ఏమైనా పరలోకి వెళ్ళిపోతామని దేవుడు చెప్పాడా? చెప్పలేదే. మరి ఎక్కడ? అదృశ్యమైన వాటిలో మొదటిది కనిపించిన దేవుడు ఉన్నాడు అని నమ్మడం ఒక విశ్వాసం, అదృశ్యమైన వాటిలో మొదటిది. రెండవది ఆత్మ, అంటే కనిపించే నేను, ఈ శరీరం నేను కాదు, నాలో ఉన్నదే ఆత్మ, అది నేను అని నమ్మడం రెండవ విశ్వాసం, అదే అదృశ్యమైన వాటిలో రెండవది. మూడో విషయానికి వద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుదాం. చాలా జాగ్రత్తగా ప్రియమైన దేవులారా, కావున మేము చాలా జాగ్రత్తగా ఈ మాటలు నీకు అర్థమవుతాయి. ఈ రాత్రి ఈ మాటలు మనకు అర్థమైతే, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మారిన నా జీవితంలో ఈ పౌలు మాట్లాడుతున్న ఈ మాటలు నీకు నాకు అర్థమవుతే, దేవుని కోసం పరిగెడతావు, దేవుని కోసం పనిచేస్తావు, దేవుని కోసం ఉపయోగపడతావు, దేవుని కోసం పరుగులు తెస్తావు, దేవుని కోసమే బ్రతుకుతావు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడండి, చదువుదాం ఒకసారి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కనిపించి బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, కుళ్ళిపోతున్నా, పాడైపోతున్నా, కృషించుచున్నాను. లోనున్నాడే ఆత్మ, ఆంతర్య పురుషుడు, ఆ ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడంట?
నూతన పరచబడుచున్నాడు. చదువుతుంది తల్లి. మేము దృశ్యమైన వాటిని కనిపించి, ఈ భూలోకాన్ని కనిపించే, మిమ్మల్ని కనిపించే వాటిని చూడక, మా కంటికి ఏదైతే కనిపించడం లేదో ఆ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగజేస్తున్నది. పౌలు ఎంత గొప్పగా చెప్తున్నా చూడండి అండి. పౌలు చచ్చిపోయేంత వరకు అతని జీవితంలో ఒక ముళ్ళు దేవుడు ఇచ్చాడు. కానీ ఎప్పుడు కూడా తనకున్న బలహీనతను బట్టి దేవుడిని ఏ రోజు అడగల. నేను ఎప్పుడు బలహీనో మనం చెప్పగలమా ఆ మాట? పౌలు చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? ఏ సంఘాన్ని, ఏ వ్యక్తులు విమర్శించడానికి వెళ్ళాడో ఇప్పుడు ఆ దేవుడే దిక్కయి దమస్కు గేటు దగ్గర పట్టుకున్నాడో, కళ్ళు తెరవబడ్డాయో, భౌతిక నేత్రాలు మూసుకున్న ఆత్మ నేత్రాలు తెరవబడిన తర్వాత ఏ దేవుడినైతే హింసించడానికి, ఏ దేవుడిని నమ్ముకున్న ప్రజల్ని హింసించడానికి, బాధపెట్టడానికి పరుగులు తీసిన ఈ వ్యక్తి ఇప్పుడు అదే వ్యక్తుల కోసం, అదే దేవుని కోసం తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి సిద్ధమైపోయాడు. ఎంతగా మారిపోయాడో తెలుసా అండి. పౌలు వలె మనలో కూడా చాలా అనుభవాలు పొందుకున్నాం దేవుడు చేసిన కార్యాల ద్వారా. పొందుకునేది ఎవరిలో? నువ్వు అనుకోలేదు అలా జరుగుతుందని, కానీ దేవుడు జరిగించాడు. నువ్వు ఊహించలేదు, కానీ నువ్వు ఊహలంతగా దేవుడు నీ కార్యాలు చేయలేదా? అనుభవాలు లేవా? ఆ అనుభూతి పొందుకోలేదా? పొందుకున్నావు. మరి అయినా ఎందుకు నీ అవిశ్వాస జీవితాన్ని ప్రదర్శిస్తున్నావు? ఎందుకు విశ్వాస జీవితాన్ని కట్టుకోలేకపోతున్నావు? కావున మేము ఆధారిపోయా, మేము ఎందుకు భయపడాలి? ఆయన అంటున్నాడు తనకు అక్కడ ఉన్న ప్రజలతో, మేము ఆధారపడం, మేము భయపడం, మేము దిగులు చెందాం, మేము భీతి చెందాం, మేము ఆలోచించాం. అసలే మా బాహ్య పురుషులు కృషించిపోతున్నా, కుళ్ళిపోతున్నా, పాడైపోతున్నా, ఏమైపోయినా మేము ఆలోచించమయ్యా. ఎందుకో తెలుసా? ఇది మా చులకని క్షణమాత్రం ఉంటాయి. ఇవి ఈ శరీరానికి వచ్చేవి, దేహానికి కలిగేవి క్షణమాత్రమే. కానీ మా ఆంతర్య పురుషుడు దినదినం. ఈరోజు ఏ అనుభవంలో ఉన్నాం? ఉన్నదా అనుభవం? ఆ చూపు నీలో ఉందా? ఆ కనిపెట్టే చూపు నీకుందా? పౌలు మాట్లాడుతున్నాడు. అదే మాటలు పైకి వెళితే యేసు క్రీస్తు ప్రభువు ఎక్కువ గొప్ప మాటలు ఉంటాయి. అదే 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. చాలా జాగ్రత్తగా ఎట్టుపోయినను శ్రమపడుచున్నాను. ఇదిగో పౌలు అంటున్నాడు, ఎటుపోయిన సువార్త చెప్పడానికి వెళ్తున్నాడు. చాలా శ్రమ వస్తున్నాయి. ఒక మాట ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు చూడండి. ఎటుపోయినా, ఇటు పక్కన అటు పక్కకి, అటు పక్కన ఇటు పక్కకి, ఏ మూలకు పోయినా శ్రమపడుచున్నాను. శ్రమ పడుతున్నా, మేము ఇరికించబడలేదు. అపాయములు ఉన్నాను. అపాయాలు వచ్చాయి సువార్త చెప్పినప్పుడు, కానీ అపాయం వెనకాలే దేవుడు ఉపాయం పెట్టాడు. నాకు ఉన్నాయి, శ్రమ పడుతున్నాను ఎటుపోయినా, కానీ ఎటుపోయి శ్రమ పడుతున్నా ఇరికించబడలేదంట, పట్టింపబడలేదంట. ఇప్పుడు ఏమన్నాడు? ఇరికించగలుగుతాం. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారుగా లేమేమో, తరమబడుచున్నాను. ఒకవేళ మమ్మల్ని తరిమారు దేవుని కోసం, కానీ దిక్కులేని వారుగా లేము. మేము పరగబడుతూ ఉన్నా, మేము ఎంతమంది చేత పడద్రోయబడినాను, నశించు వరము కాము. యేసు యొక్క జీవము ఆ సరిపోతుంది. తరమబడుచున్నాను, దిక్కులేని వరకు తరుగుతున్నారు. పౌరుని ఎందుకు చెప్తున్నా, ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు, ఎందుకు రక్షకుడిని వాళ్ళకి ప్రకటిస్తున్నావు అని తరుగుతున్నారు. కానీ దిక్కులేని వారిగా ఉన్నాడండి, కానీ దిక్కులేని వారిగా లేదని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దిక్కేసే. నిజంగా నీ దిక్కే దేవుడే అయితే ఎన్ని బాధలున్నా, ఎన్ని హింసలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నువ్వంటావు ఇదే మాట. నేను తరమబడుతున్నా, శ్రమపడుతూ ఉన్నా, హింసింపబడుతూ ఉన్నా, ఇబ్బందులు కలుగుతూ ఉన్నా, ఇరికింపబడలేదు, పట్టబడలేదు, దిక్కులేని వారిగా లేను. దేవుడు ఉన్నాడు. వాళ్ళు అంటున్న మాటలండి అవి. దిక్కులేని వారిగా ఉన్నా, కానీ దిక్కులేని వారు అని చెబుతున్నాడు. ఆయన విశ్వాసం చూడండి ఎలా ఉందో. నువ్వు చెప్పగలవా విశ్వాసాన్ని బట్టి? చాలా సందర్భాలు మనం అంటూ ఉంటాం, ఎవరున్నారండి వదిలేస్తారు అందరూ. నేను సహాయం చేసిన కుటుంబాలే ఆదుకోలేదు, నేను అతిగా ప్రేమించిన కుటుంబాలే ఆదుకోలేదు, వాళ్ళే చూడలేదు, వారే పలకరించలేదు, వారే ఆదరించలేదు అని అనుకుంటూ ఉంటావు. వదిలే. ఈ మానవ సంబంధాలు, బంధాలు నశించిపోయేవే ఒకనొక రోజున, కానీ నా దేవునితో బంధం విడబాయినది, విడదీయలేనిది, అది అసలు వివరించలేనిది మన బంధం. ఆ బంధంలో నువ్వు ఉన్నప్పుడు ఈ బంధాల గురించి నువ్వు దేవుని దగ్గరికి ఆగిపో.
ఈ బంధాలను గురించి ఆలోచిస్తూ దిగజారిపోవు నీ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో. కావున మేము అధైర్యపడం, మేము కృషించిపోతున్నా, మా బాహ్య కృషి నశించిపోతూ ఉన్నా మేము భయపడం, అసలే మేము దిగులు పడం. ఆ విశ్వాసాన్ని చూపిస్తాం. ఇప్పుడు దృష్టి కింద చదువుతాం. ఆ నిత్యమైన మహిమాభారమును కలుగజేస్తున్నది ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు దృశ్యమైనవి అని అంటే వారికి లోకం కనిపిస్తుంది. మనకు ఇప్పుడు ఈ దృశ్యమైనవి అంటే లోకం చూస్తున్నాం కదా, ప్రకృతి చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ కనిపించే ఈ ప్రకృతి, కనిపించే ఈ సృష్టి అనిత్యాలంట. ఏంటమ్మా? అనిత్యము. నిత్యము ఉండవు, ఒకనొక దినం నశించిపోతాయి. కానీ కనిపించని ఆ పరలోకం ఉన్నదే, కనిపించని ఆ నరకం ఉన్నదే, అవి నిత్యము ఉంటాయో బాబు. అవి శాశ్వతమైనవి. ఇవి అశాశ్వతమైనది ఈ భూమి. నువ్వు నివాసం ఉంటే ఈ భూ నివాస స్థలం అనిత్యం. కానీ నువ్వు వెళ్ళబోతున్నావే పరలోక రాజ్యం. ఒకవేళ అక్కడ కాకపోతే ఇంకోటి ఉంది, ఆ నరకం. అవి నిత్యము ఉండేవి. ఆ నిత్యమైన, ఆ అదృశ్యమైన ఆ పరలోకం కోసం, అదృశ్యమైన ఆ నరకం నుండి తప్పించబడడానికి నువ్వు విశ్వాసిగా మారాలి, నువ్వు విశ్వాసగా జీవించాలి. మొదటిది అదృశ్యమైన దేవుడు, అదృశ్యమైన ఆత్మను నిలబెట్టి ఆ అదృశ్యమైన నరకం నుండి తప్పించి ఆ అదృశ్యమైన పరలోకం నుండి చేర్చడానికే నిన్ను దేవుడు కోరుకున్నాడు. మరోసారి చెప్పిన అర్థం మీరు అర్థం చేసుకోవాలి. అదృశ్యమైన ఆ దేవుడు అదృశ్యమైన ఆత్మను మనలో పెట్టి ఆ అదృశ్యమైన ఆత్మ చేత ఆ అదృశ్యమైన నరకం నుండి తప్పించి ఆ అదృశ్యమైన ఏంటి, ఆ అదృశ్యమైన పరలోక రాజ్యం చేర్చాలని దేవుడు తప్ప. ఆ విశ్వాసాన్ని మనకు కలిగి ఉండాలి. 5 విషయాలకు వచ్చింది. 2 విషయాలు చెప్పాను మీకు. మొదటిది అదృశ్యమైన దేవుడు. దేవుడు కనిపించాడు కానీ ఆ దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తుడు, ఆయనే దేవుడు అని నమ్ము, అది విశ్వాసం. 2, ఈ శరీరం నేను కాదు, దానిలో ఉన్న ఆత్మనే నేను అని నమ్మడం విశ్వాసం. 3, అదృశ్యమైన నరకము పరలోకము ఉన్నాయి అని నమ్మాలి మనం. నమ్మమా? క్రైస్తవుడి విశ్వాసం ఏంటి? నేను యేసుని నమ్ముకున్నానండి, ఆ నిత్యరాజ్యాన్ని వెళ్ళాలనేది కదా మన విశ్వాసం. ఇప్పుడు మనం ఏం నమ్ముతున్నాం? అదృశ్యమైన పరలోకం ఉంది, అదృశ్యమైన నరకము ఉంది. ఆ అదృశ్యమైన పరలోకం వెళ్ళాలంటే ఆ అదృశ్యమైన నరకం నుండి తప్పించబడాలి అని నమ్ముతున్నాం. 4 విషయాలు అయినాయా? 4 విషయాలు అయినాయా? 3 అయినాయా? 4 విషయాలకు వద్దాం ఒకసారి. అదే అపోస్తుల కార్యాలు 20:28 వచ్చినాం. ఆ అదృశ్యమైన దేవుడు అదృశ్యమైన ఆత్మను పెట్టి అదృశ్యమైన నరకం నుండి తప్పించి ఆ అదృశ్యమైన పరలోకాన్ని చేర్చాలి అంటే ఇంకా 2 ఉన్నాయి. ఏంటో తెలుసా? 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు సరిపోతుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. ఇచ్చాడు రక్తాన్ని, చిందించాడు రక్తాన్ని. చూసావా? నువ్వు చూసావా? చూడలేదు. చూసావా మరి ఏ రక్తాన్ని? చూసామా? ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చే కదా నిన్ను కొన్నది. నీకు ఓరిగా కష్టముగా తన రక్తాన్ని ఇచ్చాడు కదా నేను సంపాదించుకోవడానికి. చూసావా? మనం చూడలేదు. 4 విషయం అదృశ్యమైన యేసు రక్తం. ఆ అదృశ్యమైన దేవుడు అదృశ్యమైన ఆత్మ నీలో పెట్టి అదృశ్యమైన నరకం నుండి తప్పించడానికి యేసు రక్తము చేత, అదృశ్యమైన యేసు రక్తం చేత కడిగి ఆ అదృశ్యమైన పరలోకం చేర్చడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విశ్వాసం మనకు కలిగి ఉండాలి. 5వ విషయానికి వచ్చేద్దాం, ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. అదే అపోస్తుల కార్యాలు 2:38 త్వరగా చదువుదాం, ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందురు. ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు చెప్పండి? మనలో పరిశుద్ధాత్మ లేదా? అమ్మా మీలో ఎవరికి పరిశుద్ధాత్మ లేదా? లేదా? అందరూ అక్కడ వాక్యం చెప్తున్నారు. మళ్ళీ చెప్తాలి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొంది. ఎవరైతే బాప్తిస్మం పొందుకున్నారో అప్పుడే పరిశుద్ధాత్మ వరాన్ని దేవునికి ఇచ్చాడు. అప్పుడే వచ్చింది పరిశుద్ధాత్మ వరం. కానీ నువ్వు చూసావా? అదృశ్యమైన పరిశుద్ధాత్మ చూసావా? మనం కానీ నమ్ముతున్నాం పరిశుద్ధాత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నాతో ఉన్నాడు అని నమ్ముతున్నాం. అది మన విశ్వాసం. ఉందా అటువంటి విశ్వాసం? 5 విషయాలు అయిపోయినాయి. చివరిగా ముగిస్తున్నాను. అదృశ్యమైన దేవుడు అదృశ్యమైన ఆత్మను నీలో పెట్టి అదృశ్యమైన యేసు రక్తం చేత నిన్ను కడిగి
ఆ రక్తంతో పరిశుద్ధపరిచి అదృశ్యమైన నరకం నుండి తప్పించి ఆ అదృశ్యమైన పరలోక రాజ్యం చేర్చడానికి అదృశ్యమైన పరిశుద్ధత్వం నీలో ఉంచాడు. ఈ 5 విషయాలు మీకు అర్థం అవ్వాలి. 1, అదృశ్యమైన దేవుడు మన దేవుడు. 2, అదృశ్యమైనది ఆత్మ. మనకు కనిపిస్తుందా అమ్మ? కనిపిస్తుందా? విశ్వాసం అంటే ఏమనుకున్నాం? నిరీక్షిస్తున్నాం. మనం నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. మన నిరీక్షణ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఇప్పుడు నేను రానంతసేపు నా కోసం నిరీక్షించారు, ఇప్పుడు నేను వచ్చేసాను, ఇక మీకు నిరీక్షణ లేదు. ఇప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్ళాలని మన నిరీక్షణలో ఉన్నాం. ఇప్పుడు ఆ నిరీక్షణను కొనసాగాలి. పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యమైన దేవుడు ఉన్నాడని నమ్మం. అదృశ్యమైన ఆత్మ మనలో పెట్టాడని నమ్మం. ఆ అదృశ్యమైన నరకం ఉంది, పరలోకం ఉందని నమ్ముతున్నాం. ఆ అదృశ్యమైన నరకం నుండి తప్పించబడడానికి అదృశ్యమైన యేసు రక్తం చేత నా పాపాన్ని కడిగాడు, పరిశుద్ధ పరిచాడని నమ్ముతున్నాం. ఆ పరిశుద్ధ ఎప్పుడైతే పాపాన్ని కడిగాడో ఆ అదృశ్యమైన పరిశుద్ధ నీలో ఉంచాడు. ఆ ఉంచడం ద్వారా ఆ పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి దేవుడిని సిద్ధం చేశాడని నమ్ముతున్నాం. ఇది మన విశ్వాసం. అయితే ఈ విశ్వాసంగానే ఉంటే ఏమవుతుంది? పని ఉండదు. విశ్వాసంగా ఉంటే పని ఉండదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం ముగించుకుందాం. చివరికి వచ్చాను. ఈ విశ్వాసం అని చెప్పుకున్నాం. ఈ విశ్వాసం ఇప్పుడు క్రియారూపంలో ఉండాలి. ఈ విశ్వాసాన్ని విశ్వాసంగా అనుకుంటే ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుడా, చదువుతుంది. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని అమ్మ ప్రాణము లేని అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సడన్గా నాలో ఉన్న ఆత్మ పోయింది, శరీరం కొప్పుకొనిపోయింది. ఇప్పుడు నా శరీరంతో ఏమైనా ఉపయోగం ఉందా? ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, ఒక ఆత్మ లేకపోతే నాలో జీవం లేకపోతే నా శరీరం మృతమో అలాగే క్రియలు లేని శ్వాసం మృతం అన్నాడు. ఇప్పుడు ఈ 5 విషయాలు మనం చెబుతూ మాట్లాడుకుంటూ విన్నాం. కానీ మనం ఆచరణలో క్రియారూపంలో పెట్టకపోతే ఆ విశ్వాసాన్ని దానివల్ల ప్రయోజనం లేదు. మరి క్రియ ఏంటి? క్రియ లేని విశ్వాసం మృతం అన్నాడే. మరి ఇప్పుడు మనం చెప్పుకుని ఈ విశ్వాసానికి ఈ విశ్వాసం అని చెప్పుకుని 5టికి క్రియ ఏంటి? క్రియ ఏమని చెప్పాడు? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి సమాధానము విశ్వాసంతో కూడిన అమ్మా ఇప్పుడు మనం చెప్పుకున్నామే విశ్వాసం. ఆ విశ్వాసంతో ఏముండాలో తెలుసా? ప్రేమ. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే పేదలకు సహాయం చేయడమా? ప్రేమ అంటే లేని వారికి సహాయం చేసి ఆదుకోవడమా? ప్రేమ అంటే అఫ్కోర్స్ అయి ఉండొచ్చు, కానీ దేవుడు అది ప్రేమగా చెప్పాలా. ఆ విషయాన్ని ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, మొదటి కొరింథీ 13:2 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంతయు ఇచ్చినను, కాల్చబడినకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే ప్రయోజనమేమి? బీదల కోసం ఈ ఆస్తి ఎంత ఇచ్చినా, ఎంత సహాయం చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అది ప్రేమగా చెప్పలేదు బైబిల్. అఫ్కోర్స్ మనం మానవ స్వభావం అది ప్రేమ అని చెప్పుకుంటూ ఉన్నాం, ప్రేమే. కానీ దేవుడు చెప్పిన ప్రేమ అది కాదు. ప్రేమ అంటే ఏం చెప్పాడో తెలుసా? యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15-16 వచనంలో పేతురుతో మాట్లాడుతున్నాడు. మీతో చదివించే సమయం లేదు కానీ ముగిస్తున్నాను. పేతురుతో అన్నాడు, 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? మొదటిగా అన్నాడు, నా గొర్రెలను మేపు. 2, నా గొర్రెలను కాయి. చెప్పిన తర్వాత 3వ మాట, మొదటి యోహాను పత్రిక 3:16, నీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలి, గొర్రెల కోసం ప్రాణం పెట్టాలి. గొర్రెలు అంటే ఎవరు? విశ్వాసులు. మనమే గొర్రెలు. ఈ గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు దేవుడు. మనల్ని మేపాడైనా, మనల్ని కాచిన దేవుడు సాతాను కమంద హస్తాల నుండి నిన్ను రక్షించి ఆ నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. నిన్ను కాచాడు, నిన్ను మేపాడు, నిన్ను రక్షించాడు. ఇప్పుడు మన పని ఏంటో తెలుసా? విశ్వాసగా నువ్వు మారావు కదా, రక్షించబడ్డావు కదా. ఇప్పుడు నీ విశ్వాసం పని ఏంటో తెలుసా? నీ విశ్వాస క్రియ ఏంటో తెలుసా? వెళ్ళు, నశించిపోతున్న గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలకి వాక్యం చెప్పు. వాక్యం చెప్పి వాళ్ళని రక్షించు. ఆ రక్షించే నీవు వాటిని మేపు, కాయి, వాటి కోసం ప్రాణం పెట్టు. తన సహోదరు నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమైనాం. ఎలాగైతే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడో మనము కూడా ప్రాణం పెట్టడమే ప్రేమ అని మొదటి యోహాను రాసిన పత్రిక 3:16 చెప్పాడు. ఈ ప్రేమకి నిర్వచనంగా ఒక దైవ సేవకుడు అనవచ్చు. అవన్నీ ఆ కథ చెప్పి ముగిస్తున్నాను. యుగస్లేవియా ఏంటమ్మా?
యుగేస్లేవియాలో పుట్టినదామె, మనందరికీ బాగా సుపరిచితం. యుగేస్లేవిలో జన్మించినదామె, ఆమె పుట్టికే అక్కడ. ఆ యుగేస్లేవిలో పుట్టిన ఆమె భారతదేశానికి అడుగుపెట్టింది. భారతదేశానికి అడుగుపెట్టిన తర్వాత తన జీవితాంతం కూడా ఒక నగర జీవితంలోనే ఒక పనికిరాని వ్యక్తుల దగ్గరే తన జీవితాన్ని అంతా గడిపింది. ఎవరు తెలుసా? ఎవరు? మదర్ తెరిసా. ఎవరమ్మా? యుగేశ్వరిలో జన్మించిన ఆమె భారతదేశానికి వచ్చి కోల్కతా రాష్ట్రంలో ఉండి దేవుని సేవను చేయడానికి మనం అనుకుంటున్నామే ప్రేమని, ఆ ప్రేమను చూపించడానికి దేవుడు ఆమె నాకు పెట్టాడేమో మాదిరిగా. జాగ్రత్త వినండి. ఆ మదర్ తెరిసా ఎప్పుడైతే ఆ యుగేశ్వరి నుండి భారతదేశానికి వచ్చి ఆ భారతదేశ కలకత్తా ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక నగర పాలితాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఆశ్రమాన్ని కట్టి ఆ ఆశ్రమంలో కుష్ఠు రోగులు ఎవరినమ్మా చెప్పడం, ఎవరిని ముగిస్తున్నాడు. జాగ్రత్త వినండి. కుష్ఠు రోగులకి సేవ చేస్తూ ఉంది ఆమె. ఆ ఆశ్రమం కట్టిన దగ్గరికి ఆమె ఉన్న నివాసానికి కొంత దూరం ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఎంత దూరము, ఈ చర్చ ఎంత దూరం, అంత దూరం ఉంది. ఆమె నివాసం ఉంటున్న ప్రాంతానికి, ఆమె ఎక్కడైతే సేవ చేస్తుందో కుష్ఠరోగి గారి నివాస ప్రాంతానికి అయితే దూరం ఉంది. ప్రతిరోజు ఆమె ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ ఆ దారిని వస్తూ ఈ ఆశ్రమానికి వచ్చి కుష్టి వ్యాధులు శుభ్రం చేస్తూ, పురుగులు కడుగుతూ, అవన్నీ కడుగుతూ శుభ్రం చేస్తూ అనేక మందిని ఆరోగ్యవంతులుగా మార్చింది. చాలా గొప్ప సేవ చేసింది. అయితే మారుస్తున్న సందర్భంలో ఆమె ఆ ఇంటి నుండి ఈ ఆశ్రమానికి వచ్చే సందర్భంలో ఈ మార్గ మధ్యలో ఒక దేవాలయం ఉందంట, ఒక ఆలయం ఉందంట. ఆ ఆలయం దగ్గర ఒక పూజారి ఉండేవాడు, పూజలు చేస్తూ ఉండేవాడు. ఆ పూజారి పూజలు చేస్తూ ఉంటే, మంత్రాలు చదువుతూ ఉంటే ఎప్పుడైతే ఈమె అక్కడ వస్తూ ఉందో, ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తుంది కదా, అదే పని మీద వస్తూ ఉంది. డైలీ కస్టమర్. ఎప్పుడైతే ఆమె చూస్తాడో ప్రతిరోజు ఆమె ధరించుకున్న స్త్రీ వస్త్రాలను బట్టో లేదా అమ్ముకున్న దీనత్వాన్ని బట్టో ఆమె రకరకాలుగా దేవుడిని దూషిస్తూ, ఆమె చేస్తున్న సేవను దూషిస్తూ, ఆమె విపరీతంగా అనుకున్న మాటలు అంటూ దారి మధ్యనే ఆమె దూషిస్తూ ఉన్నాడంట. కానీ ఏ రోజు కూడా ఒక మాటకు ప్రతి మాట కూడా పలకకుండా, అతనికి జవాబు ఇవ్వకుండా, అతను మాట్లాడుతున్నప్పుడల్లా కూడా నవ్వుతూ, ఎలాగే నవ్వుతూ, మరుసటి సమాధానం చెప్పకుండా ఆ వింటూ, ప్రభువా ఈయన క్షమించు, నిన్ను మార్చు ఆయన ప్రార్థన చేసుకుంటే, తన తలంపులో తలుచుకుంటేనే సేవ చేసిందంట. అలా గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఒకనొక సమయం వచ్చేసరికి పూజారి కనపడలేదంట. ఏంటి పూజారి ఎప్పుడు నేను కలిసేవాడు, ఎప్పుడు నేను చూసి నేను ఎప్పుడు వస్తానో చూస్తున్నాను తిట్టేవాడు, ఇలా నేను విమర్శించేవాడు, నా దేవుడిని దూషించేవాడు, నా సేవను దూషించేవాడు, కనపడడం లేదని చెప్పి అందరినీ తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తుందంట. అందరినీ విచారణ చేస్తుంది. ఎక్కడున్నాడు ఆయన, ఏమయ్యాడు ఆయన, ఏమైంది ఆయనకి, ఎందుకు కనపడడం లేదని అడుగుతూ ఉన్నది. ఇలా జరుగుతున్న సందర్భంలో చివరికి తెలిసింది ఆ కలకత్తా రాష్ట్రం అంతా ఎదిగిందంట. ఎక్కడో దిక్కున ఉన్నాడని తెలిసింది. ఆయన ఒక దిక్కున ఉన్నాడని తెలిసేసరికి ఈమె అడ్రస్ తెలిసి వెళ్ళిపోయి ఆయన దూరంగా ఉన్నాడు. చూసింది ఈమె, చూసి ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము, మొఖాన్ని చూపించలేక పెడవకు పెట్టిలాగా కప్పుకొని తనగా ముఖాన్ని చూపించలేక ఆమె నన్న మాటలను గుర్తొస్తూ ఉండి, ఏమిటి నా కోసం ఇంత దూరం వచ్చిందా, ఈమె నా దగ్గరికి వస్తుందేంటి, ఈమె నా గురించి ఎందుకు కదా పరిగెట్టుకుని రావాల్సి వచ్చింది అని ఆలోచిస్తూ, తనలో తాను బాధపడుతూ, తనలో తాను ఆలోచిస్తూ, నా కోసం ఎందుకు వచ్చింది, ఈమె నన్న మాటలు ఆలోచిస్తూ ఉంటే తను బాధ కలుగుతుందంట. చివరికి ఆయన దగ్గరికి వచ్చాయని తప్పకుండా ఏమైంది తెలుసా, తనకి కుష్టి వ్యాధి కలిగిందంట. ఆ కుష్టి వ్యాధి కలిగిన ఎప్పుడైతే దగ్గరికి వచ్చిందో, ఏగో కుష్టి వ్యాధితో బాధపడుతున్నాం, రానా ఆశ్రమానికి నేను నీకు సేవ చేస్తాను, సేవ చేయడమే నా పని, ఆ దేవుని ప్రేమను చూపించడమే నా పని. అమ్మ ఎన్ని మాటలు అన్నాడు ఆయన, ఎంతగా దూషిస్తుంటాడు, ఎంతగా అనుంటాడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు మనం చూస్తాం, మనం ఓర్పులు సహిస్తాం, చూడగలమా? ఇంట్లో కలిపేసి పిల్లలు కొడితేనే అంటారు కదా, మరి ఆయన ఎన్ని సంవత్సరాలు అనుంటాడు, ఒక్క మాటన పలికిందా? ఎప్పుడైతే ఆయన చెప్పగానే తనలో తాను బాధపడుతూ, ఆవేదన చెందుతూ, ఆలోచన కలిగి తనను గుర్తు చేసుకుంటూ, పాపిష్టమైన నా జీవితం కోసం ఇంతగా నిన్ను దూషించిన, హింసించిన, విమర్శించిన నా కోసం ఇంత దూరం వచ్చావా, నన్ను కొనుక్కొని ఇప్పుడు నాకే సేవ చేస్తానంటున్నావు అని చెప్పి తనలో తను బాధపడుతూ చివరికి ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తనకున్న కురుపులన్నీ శుభ్రం చేస్తూ చివరికి ఆరోగ్యవంతులుగా చేసేసింది ఆమె. ఆయన ఆరోగ్యవంతులుగా మార్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదమ్మా, యేసు ప్రేమ నాకు తెలియదు, కానీ నిన్ను చూసిన తర్వాత తెలిసింది, నువ్వే ఇంత ప్రేమను చూపించావంటే నువ్వు నమ్ముకున్న ఆ దేవుడు ఎంత ప్రేమ గలవాడు అని చెప్పి చెప్పడం కూడా ఆ ప్రేమ. నీ శత్రువు, నీ పక్కింటి వారు, నీ పుట్టింటి వారు నాకెందుకు ఆడికెందుకు మనకలేదు, ఎవరికి పడతారు అనుకుంటున్నావా? ఏమైనా చేయను బిడ్డ, ఒక నీకు మాటలు లేకపోవచ్చు, వాక్యం చెప్పడానికి జ్ఞానం లేకపోవచ్చు, దేవుని ప్రేమను చూపించు. దేవుని ప్రేమతో కూడా మారతాడు. వాక్యం ఏం చెప్పనవసరం లేదు, మొదటి తిరిగి చెప్పగానే ఆ దయగలిగిన దేవుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీ ప్రేమకి నేను మారిపోయినమ్మా అని చెబుతూ ఆ కలకత్తా రాష్ట్రంలో ఒక దైవ సేవకుడిగా మారిపోయాడు. చెప్పడం లేదు, ఒక దైవ సేవకుడిగా మారిపోయాడు. ఆమె
అదే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఎవరమే? స్త్రీ. ఎవరమ్మా కలకత్తా రాష్ట్రాన్ని? మమతా బెనర్జీ. ఆమె ఏముందో తెలుసా? సీఎం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆమె నేను క్రైస్తవుడు అవనందుకు బాధపడుతున్నానని చెప్పింది. ఏమంది? ఎందుకు నేను క్రైస్తవుని అవ్వలేకపోయానని బాధపడిందంట. ఎందుకో తెలుసా? ఆ కలకత్తా మహారాష్ట్రంలో మదర్ తెరిసా ద్వారా కానీ వారు జరిగిన ఆమె ద్వారా మార్చబడిన దైవ సేవ ద్వారా కానీ అనేక మంది మార్చబడి ఒక కలకత్తా రాష్ట్రమే మారిపోయింది ఒక క్రైస్తవ రాష్ట్రంగా. అటువంటి సేవలన్నింటినీ రాష్ట్రం కోసం మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అంది నేను క్రైస్తవుని అవలేనందుకు. ఎందుకు అని ఈరోజు నువ్వు అంటున్నావు, ఎందుకు అమ్ముకున్నానండి యేసుని, ఎందుకు విశ్వసించానండి, క్రైస్తవం ఎందుకు వెళ్ళానని. సరే వాళ్ళకి మోకరించని ప్రార్థన చేసుకుందాం. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుడా, ఒక ఆలోచనకి రా, ఒక నిర్ణయానికి రా, ఒక వడంపలికి రా. ఈరోజు నీ విశ్వాసం ఏంటి? అదృశ్యమైన దేవుడిని నమ్ముకున్నాం. నిజమే, అదృశ్యమైన ఆత్మ నిలబెట్టాడు. ఆ అదృశ్యమైన ఆత్మ నిలబెట్టి ఆ అదృశ్యమైన నరకమును తప్పించడానికి యేసు రక్తం చేత నేను కడిగాడు. ఆ కడిగిన ఆయన, ఆ కడిగిన ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నేను నింపే ఆ అదృశ్యమైన పరలోకరాజ్యం చేర్చాలన్న విశ్వాసం నీలో ఉంటే దాని క్రియలో పెట్టు. ఏంటో తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ ఏంటో తెలుసా? ఆయన గొర్రెల కోసం ప్రాణం పెట్టాలి. ఈరోజు నీకున్న ప్రేమ, నీకున్న విశ్వాసం క్రియారూపంలో చూపించాలంటే నీ వల్ల నశించిపోతున్న వారికి సువార్తను చెప్పు. అదే విశ్వాసం, అదే నువ్వు చేయవలసిన పని. మోకరించని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రభువా, ఒక మదర్ తెరిసే కాదు, అనేక మంది భక్తులు దేవుని నమ్ముకుని దేవుని ప్రేమను చూపిస్తూ అనేక మంది కోసం ప్రాణాలను సహితం పెట్టారు. ఈరోజు ఒక విశ్వాసంగా ఉన్న నువ్వు దేవుడిని ఇష్టపడితే నీకు సమాధానం కలుగుతుంది. దేవుడు నీ కుటుంబాన్ని ఇష్టపడితే, ఒకవేళ ఇష్టమైన కుటుంబంగా దేవుడి దగ్గర ఉంటే నీ కుటుంబంలో సమాధానమే. ఒకవేళ సమాధానం లేదా అయితే ఎక్కడో చిన్న ఇబ్బంది ఉందేమో. నీ విశ్వాసంలో ఒకటితనం, నీ విశ్వాసంలో అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నామేమో. దేవుని దగ్గర అడుగు. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. నువ్వు మా పట్ల చూపించిన ప్రేమకై, నువ్వు మా పట్ల చూపించిన కృపకై ఎనలేని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి గల సమయంలో నన్ను నిలబెట్టుకుని నీ సిలువు నన్ను మరుగుపరుచుకొని నీ బిడ్డలకి మాకు కావాల్సిన వర్తమానాన్ని నీ జ్ఞాన గ్రంథముల నుండి కొన్ని జ్ఞానయుక్తమైన మాటలను మేము వివరించడానికి, నీ మాటలను చెప్పడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యత మంది పొందినారు అయ్యా. విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాడు యాకోబు చెప్పిన రీతిగా ఎవరైతే వాక్యాన్ని విని విడిచిపెడతారో వారు కొట్టుకొని పోయే ప్రమాదం ఉందన్నావు. మాకు ఒక ప్రమాదం ఉందని, ఆ ప్రమాదం మీరు తప్పించబడాలి అని అంటే ఈ వాక్యం అని దాన్ని మేము మా హృదయంలో పెట్టుకుని ఆ వాక్యం వచ్చేతో మా జీవితాన్ని సరి చేసుకోవాలి ప్రభువా. ఆ వాక్యాన్ని మేము చేత పట్టుకుని ఆ వాక్యము ద్వారా మా జీవితాన్ని సరి చేసుకుని ఆ సరి చేసుకునే జీవితాన్ని నీ కోసము జీవించే, నీ కోసం సమర్పించబడే జీవితాలుగా మార్చుకోవడానికి అటు కృపను మీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. వినటువంటి ప్రతి మాటను హృదయంలో మంచి నేలపడిన విత్తనం వలె, మంచి నేలపడిన విత్తనం ఫలించి అభివృద్ధి పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉపయోగకరంగా ఎలాగైతే ఉంటుందో అటువంటి విత్తనం వల్ల నీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు ఉండొచ్చమని ప్రార్థన చేసుకున్నాను. వచ్చిన ప్రతి విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవ పంచి నీ ఇటువంటి ఘనంగా జరిగిస్తూ ఉన్న మా బావగారిని, సత్యమణి గారి, మా అత్త గారి కుటుంబాలంతా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ బలపరచండి. వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. అనేక మంది ఆత్మలు రావడానికి సహాయం చేయండి అయ్యా. నీ ప్రేమ, నీ విశ్వాసం అనేది మా క్రియారూపంలో చూపించాలంటే నీ గొర్రెల కోసం మేము ప్రాణం పెట్టాలి. నీ గొర్రెలు మేము కాయాలి. నీ గొర్రెలు మేము మేపాలి. మా వాళ్ళ నశించిపోతున్న బిడ్డలకి నీ వాక్యాన్ని చెప్పే ధన్యతను మా అందరికీ మీరు ఇమ్మని అటువంటి ధైర్యాన్ని మనం కలిగించి అయ్యా ఈ శరీరం అనే దేహం గురించి ఆలోచించకుండా బాహ్య పురుషుడైన నీ ఆత్మ గురించి ఆలోచిస్తూ ఆ ఆత్మను తేజపరుచుకుంటూ నీ రాజ్యం కోసం మేమందరం కూడా ఆయత్తపరచబడే బిడ్డలుగా మారడానికి కృపను చూపించమని అయ్యా. ఆనాడు ఎలాగైతే బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడి ఉన్నారో అక్కడ సిద్ధపడగలిగే బిడ్డలుగా మారడానికి అటువంటి విశ్వాసాన్ని మేము చూపించడానికి సహాయం చేసి మమ్మల్ని మీరు నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడి వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్. నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన దైవ సేవకుల కుటుంబానికి ప్రత్యేక వందనాలు. మీరు ప్రార్థించిన మీదట దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యం చేశాడు. నేను పోయిన సంవత్సరమే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి చాలామంది నన్ను అడుగుతున్నప్పుడు ఎప్పుడు మరి తండ్రి అవుతాను అడుగుతున్నప్పుడు నేను నా హృదయంలో నాకు కలిగిన ప్రేరేపణను బట్టి 2025వ సంవత్సరంలోనే దేవుడు నాకు దూరం తెచ్చాడు అనుకున్నాను. ఆ విధంగానే తండ్రి అయిన దేవుడు నా భార్య విషయంలో ఎప్పుడైతే మేము అనేక 4 సంవత్సరాలు పిల్లల కోసం కష్టపడి దేవుని దగ్గర అడుగుతున్నప్పటికీ ఆ సమస్య ఏంటో దేవుడు మరి ఆయన సమయం ఆసన్నమైందేమో,
ఆయన ఆ రోజు ఇవ్వాలనుకున్నాడేమో. తప్పని మేము పలానా హాస్పిటల్ సందర్శించినప్పుడు దేవుని మహాకృపను బట్టి నా భార్యని దేవుడు తల్లిగా చేశాడు. నా భార్య నీళ్ళు పోసుకుంది. మీ అందరి ప్రార్థన ఆశీర్వాదాలను బట్టి, దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు నా కుటుంబాన్ని, నన్ను, నా భార్యని జ్ఞాపకం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. నాకు ఒకటే విశ్వాసం, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనుషులు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలా. దేవుడి జ్ఞాపకాలు మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆయన జ్ఞాపకాలు ఉండడానికి ఇష్టపడతాం. నా భార్యని జ్ఞాపకం చేసిన దేవుడు చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. నా కుటుంబంలో కూడా ఇంకా అనేకమైన కార్యాలు దేవుడు జరిగించాడు. వీటన్నిటిని బట్టి, మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి, మీ దృష్టిలో నా మీద ఉంచిన ప్రేమను బట్టి మీ అందరికీ నేను రుణస్తుడనే ఉన్నాను. మీ రుణాన్ని ఈ వాక్య రూపంలో తీర్చుకున్నానని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా కోసం, నా కుటుంబం కోసం, నా భార్య యొక్క ఆరోగ్య విషయం కోసం కూడా ప్రార్థన చేయండి. నా కుటుంబం, నా తల్లిదండ్రుల విషయమై, నా తమ్ముడి విషయమై, నా చెల్లి గారి విషయమై, అందరి కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. నాకు ఈ చక్కటి అవకాశం కలిగిన సంఘ విశ్వాసులకి, సంఘ కుటుంబానికి, సేవకుల కుటుంబానికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు వెనుకల్లో దేవుడు దీవించి ఆశించి మిమ్మల్ని అందరినీ ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాక తలలోంచిన లేచి నిలబడతాం ప్రతి ఒక్కరు కూడా. అందరం ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుని కొందరం ఆయన, సర్వశక్తి ముందు రక్షణ గొప్ప దేవుడా, జయగల తండ్రి, జీవత్తునికి లేఖలు కొట్టది కృతజ్ఞతలు స్తోత్రార్చన దేవానికి పొందిన దేవ. జరిగిన 13 రోజులు ఉపవాస ఉద్యమం మనవారి పండుగ మీరు ఘనంగా జరిగించిన దేవానికి స్తోత్ర. నీకు మిగిలిన కొడుకులను కూడా మీరు అధికం పెరిగి జరిగించండి. సభలు కూడా మీరు ఘనంగా జరిగించిన దేవానికి స్తోత్ర. ఈ పూట వాకించి చెప్పడానికి వచ్చిన ఆనందం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు వచ్చిన తండ్రి. అప్పటికి సంపూర్ణ దయచేసిన సత్య మనకు చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. నేను మీరు గర్భాలను దయచేసి మీరు నమ్ముచున్న దేవునికి కొన్నారు. బెడికి నెలనించుండగా నేను బెడికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇంకొక నీ కుటుంబం ఇంక ఎదిగింపు చేయమని నడిచిన దేవానికి స్తోత్ర. కూడి చెరవచ్చిన సంఖ్యపడిన వారందరినీ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగిస్తారు. ఇంకెవరైతే రాలేదో అందరితో మాట్లాడి సహకారంగా నడిపించుకోమని అడిగి నీ కొడుకు మీరు ఘనంగా జరిగించిన నీకు స్తుతులు, స్తోత్రాలు పెంచుకోమని అడిగి యేసు అతి పరిశుద్ధి నమ్మడి పెడుకున్నాను తండ్రి. ఆమేన్. దీవెన మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మమైన సహవాసము సదాకాలమును కూడి చెరవచ్చిన మనందరికీ, వాక్య పరిచయం అందించిన ఆనంద కుటుంబానికి, ఇంకా రానున్న బిడ్డలందరికీ, ఇంకా జరిగిన మీటింగ్స్ అన్ని కూడా జయప్రదంగా, ఇంకా మిగిలిన మీటింగ్స్ కూడా ఘనంగా జరిగేలాగిన దేవుడు మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభుత్వం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆనంద ప్రార్థన చేసుకుని అనుకున్న వారందరూ వచ్చి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.